హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చి శబరిమల నుంచి పంబ వరకు బై రోడ్లో వెళ్తున్నామండి. మనం వచ్చేటప్పుడు చిన్నపాదం నుంచి వచ్చాం కదండి, ఇది వచ్చి సెకండ్ రోడ్. దీంట్లో ఎక్కువ ట్రాక్టర్స్ అవి ఎక్కువ వెళ్తాయి అండ్ అలాగే దీంట్లో డోలీస్ కూడా ఎక్కువ తీసుకెళ్తారండి. చూపిస్తాను దాని కాస్ట్ అంతా ఏంటనేది. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. చూడండి, మనకి పైన కనిపిస్తుంది కదా, పైన వచ్చి స్టెప్స్ మార్గం అండి. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి ఘాట్ రోడ్ సెక్షన్. ఓన్లీ ఇక్కడ రోడ్ సెక్షనే ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ అండ్ డోలీస్ తీసుకెళ్తారు. చూద్దాం, వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఫుల్గా చూడండి. అండ్ అలాగే మొత్తం మనకి ఇది ఘాట్ రోడే ఉంటుందండి, ఎక్కడ స్టెప్స్ ఉండవు. ఎక్కువ శబరిమలకి ట్రాక్టర్స్ అండ్ డోలీస్ తీసుకెళ్తారు. చూడండి, మనకు కనిపిస్తున్నాయి కదా డోలీస్. ఈచ్ పర్సన్కి 3000 నుంచి 3500 ఛార్జ్ చేస్తారు. అది అప్ అండ్ డౌన్ అయితే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ అలాగే పెద్దవారు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే అయ్యప్ప స్వామి వారి దర్శనం అయితే మనకి వితిన్ 10 minutesలోనే అయిపోయిందండి. క్యూ లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ అలాగే కొండ కింద నుంచి పైకి వెళ్ళడానికి మనకి దాదాపు 1 hour పట్టిందండి. చూద్దాం ఇది ఎంతసేపటి వెళ్తాం ఏంటనేది. చూడండి, ప్రజెంట్ అయితే చాలా డౌన్గా ఉంది ఘాట్ రోడ్ ఏరియా. అండ్ అలాగే మనకి ఈ ఘాట్ రోడ్లోనే ట్రాక్టర్స్ వెళ్తాయండి. చూడండి ఎంత డౌన్గా ఉందో. అయినా సరే ట్రాక్టర్స్ చాలా హెవీగా ఉంటాయి. చూపిస్తాను మీకు. చూడండి, డోలీస్ పక్కన ఎక్కువ డోలీస్ మనకి ఈ రోడ్ల నుంచే ఎక్కువ వెళ్తారండి. ఎందుకంటే రోడ్డు కదా, అదే స్టెప్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఎక్కువ ఘాట్ రోడ్ ప్రిఫరెన్స్ చేస్తారండి డోలీస్గా వెళ్ళేవారు. అండ్ అలాగే ప్రసాదం వచ్చి మనకి ఈచ్ 100 రూపీస్ పడిందండి. ఇలా ఫుల్ ప్యాక్ వచ్చి మనకి 1010 రూపీస్ తీసుకున్నారు. టోటల్ 10 tents ఉంటాయి లోపల. చూడండి, ఫైనల్లీ మనం చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి సైడ్ కోకోనట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ అలాగే మనకి ఇక్కడ చూడండి డోలీ కౌంటర్ ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి డోలీస్ అవైలబుల్గా సర్వీస్ చేస్తారండి. చూడండి పైన కనిపిస్తుంది కదా మనకి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ దారి అండి అది. ఈ కింద నుంచి మనం వెళ్ళేది ఇప్పుడు వెహికల్స్ వెళ్ళేదారి. ప్రజెంట్ ఇక్కడ మనకి డోలీస్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ బోర్డు ఉంది. పైకి వెళ్ళడానికి 3250 ఉందండి. అండ్ అలాగే అప్ అండ్ డౌన్ అయితే 6500 ఉంది. మరి ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియదు మనకి ప్రజెంట్ అయితే. చూడండి, కోకోనట్స్ మొత్తం లారీ మీద వచ్చినాయి. అండ్ అలాగే మనకి పంబా దగ్గర ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇది ఎక్కడంటే మనకు ఎగ్జాక్ట్గా పంబా నదికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దిగుతుంటే పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. టోకెన్ ఇస్తారు మనకి. టోకెన్ ఇస్తే ఈవినింగ్ పూట ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ. ఇప్పుడు మనం పంబా రివర్ పైన ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి పంబా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. చూపిస్తాను మీకు పంబా బస్ స్టాండ్ ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి, మనకి పంబా నుంచి నియర్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి పంబా బస్ స్టాండ్ ఉంటుందండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.